జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇప్పుడు మనం చూస్తున్నది గోవర్ధనగిరి పర్వతం అన్నమాట. అది చాలా పెద్దగా ఉండేది. సంవత్సరాలు రోజులు గడిచే కొద్దీ ఇప్పుడు ఏదైతే మనకి లోపలగా కనిపిస్తుందో ఒక 70 అడుగుల కొండ మాత్రమే మిగిలి ఉన్నదన్నమాట. ద్వాపరయుగంలో కృష్ణయ్య ఉన్న కాలంలో గోకులంలో పెరిగేటప్పుడు అక్కడ గోపికలు గోపకులు అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఇంద్రుడికి చక్కగా భోజనాన్ని ఏర్పాటు చేసి నైవేద్యం పెట్టేవారు ఇంద్రుడికి. అయితే మన కృష్ణయ్య ఏం చెప్పాడు, గోవర్ధనగిరి పర్వతానికి పెట్టాలి మనం ప్రసాదము, ఎందుకంటే అక్కడి నుంచే మనకి తిండి వస్తుంది, ఆవులకి తిండి వస్తుంది అని చెప్పాడు. అందుకుగా అందరూ ఆ సంవత్సరం కృష్ణయ్య మాట విని గోవర్ధనగిరి పర్వతానికి ఆరగింపు చూపించాడు. వెంటనే ఇంద్రుడికి కోపమే వచ్చింది, అహంకారం బయటకు వచ్చింది. వర్షాన్ని కురిపించాడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. కానీ మన కృష్ణయ్య అలా ఇబ్బంది పడనిస్తాడా తన భక్తులని? వెంటనే గోవర్ధనగిరి పర్వతాన్ని 7 సంవత్సరాల వయసులో చిటికిన వేలు మీద 7 రోజులు వారికి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళని రక్షిస్తూ, మళ్ళీ ఇంద్రుడి మీద కోపమేం రాలేదు. ఆ 7 రోజులు ఓపికగానే ఉన్నాడు కృష్ణయ్య. అప్పుడు ఇంద్రుడికి అర్థమైంది, నారాయణుడే కృష్ణయ్య కదా, నేనెందుకు అహంకారంతో నా కన్నులు మూసుకుపోయినాయి అని ఇంద్రుడు వచ్చి స్వామి పాదాలకి నమస్కరించి గోవింద అనే నామాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశారు. అంటే అక్కడే గోవిందకుండ అని ఉంటుంది, ఆ స్థానంలో నామం వచ్చిందనమాట కృష్ణయ్యకి. అందుకే గోవింద నామం అంటే మహా ఇష్టం, ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్న నామం గోవింద నామం. గోవింద గోవింద అంటే చాలు, గోవింద నామ సంకీర్తన చేస్తే చాలు. మనకు ఉన్నందుకు నామ సంకీర్తన చేద్దామని రామానుజదాస్.